కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి వరుసగా నియోజకవర్గ ప్రజలు అనుచరులతో సమావేశమవుతున్నారు. కొత్త పార్టీలో చేరిక, నియోజకవర్గ సమస్యలపై ప్రజలతో చర్చిస్తున్నారు. తనకు కాంగ్రెస్ పార్టీలో జరిగిన అన్యాయంపై తన ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. ఇదే టైంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పాదయాత్రకు రెడీ అవుతున్నారు. వచ్చే నెల 10న కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి చేరనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. మొత్తానికి భరత్ బీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు జీవన్ రెడ్డి రెడీ అయినట్టు తెలుస్తోంది కదా. ఇప్పుడని కాదు, నాకు తెలిసిందంటే ఒక లాస్ట్ 6 months నుంచే కొంత బీఆర్ఎస్ పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంది జీవన్ రెడ్డికి. బీఆర్ఎస్ కూడా ఆయనతో టచ్లో ఉంది. అంటే అక్కడ ఎప్పుడైతే సంజయ్ కుమార్ జీవన్ రెడ్డి మధ్య గొడవలు స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి కూడా కొంత బీఆర్ఎస్ జీవన్ రెడ్డి పట్ల ఎప్పుడు కూడా వాళ్ళ పార్టీ నుంచి విమర్శలు చేయలేదు. జీవన్ రెడ్డి లాంటి నేతను కాంగ్రెస్ ఈ విధంగా చేస్తుందనే ఎక్కువ చేశారు. సో ఇంకా జీవన్ రెడ్డి కూడా ముందే డిసైడ్ అయి ఉంటాడని నేను అనుకోను కానీ, బట్ లాస్ట్ 2-3 monthsగా ఆయన జరుగుతున్న పరిణామాల వల్ల ఈ బీఆర్ఎస్ కు వెళ్ళక తప్పని పరిస్థితి వచ్చిందని తన అంచనాలతో చెప్పుకుంటారు. బట్ మొదటి నుంచి ఒక 6 monthsగా ఒక అండర్స్టాండింగ్ అయితే ఉంది బీఆర్ఎస్ మధ్య. ఇప్పుడు చాలా మంది అంటారు బీజేపీ పోవచ్చు, బీజేపీ పోయే ఛాన్స్ లేదు, బీజేపీ వెళ్ళడానికి అవకాశం లేదు జీవన్ రెడ్డి. సరే బీజేపీ ప్రయత్నం చేయొచ్చు కానీ ఆ ఛాన్స్ ఏం లేదు. బీఆర్ఎస్ ఇంకా అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళు జీవన్ రెడ్డి నివాసానికి వెళ్తారు. జగిత్యాల వెళ్లి ఆయన పార్టీలోకి ఆహ్వానిస్తారు. ఆహ్వానించిన తర్వాత కేసీఆర్ సమక్షంలో మేబీ బహిరంగ సభ పెడతారా, లేదా ఇండివిజువల్ గా జాయిన్ అవుతారా, లేదా పార్టీ ప్లీనరీ ఉంటుంది ప్రతిసారి. ఏప్రిల్ 27న ప్లీనరీ, అంటే నెక్స్ట్ ఇంకా 1 monthలో. లాస్ట్ టైం కూడా ప్లీనరీలోనే ఫస్ట్ టైం పబ్లిక్ అపియరెన్స్ ఆఫ్టర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ డైరెక్ట్ గా పబ్లిక్ అపియరెన్స్ ఇచ్చింది ప్లీనరీలో. సో మోస్ట్లీ ప్లీనరీ సమయం కంటే ముందో జీవన్ రెడ్డి పార్టీలో చేరితే ఆయనకు సెక్రటరీ జనరల్ పదవి ఇచ్చే అవకాశం ఉంది. గతంలో కె కేశవరావు చేసిన పదవి. అంటే 1983లో ఎమ్మెల్యే. 1983లో ఎమ్మెల్యే ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కేసీఆర్, చంద్రబాబు నాయుడు 1978, కేసీఆర్ కూడా 1985 ఎమ్మెల్యే. సో ఎమ్మెల్యే పరంగా చూస్తే జీవన్ రెడ్డి కేసీఆర్ కంటే కూడా సీనియర్. సో అటువంటి నేత పార్టీలో చేరడం ఇప్పుడున్న పరిస్థితిలో బీఆర్ఎస్కి అయితే డెఫినెట్ గా వాళ్ళు కళ్ళు మూసుకొని తీసుకునే పరిస్థితి. సో ఆయనకు రాజ్యసభ కానీ లోక్సభ సీట్ కానీ నెక్స్ట్ ఇస్తారని చెప్తున్నారు. ఆయన కోడలికి జగిత్యాల ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని కూడా చెప్తున్నారు. సో ఇక ఏదైనా చాలా ఏమంటారు, చాలా క్లారిటీ ఉంది అక్కడ జీవన్ రెడ్డి జాయినింగ్ సంబంధించి అయితే. ఇంకా వేరే డౌట్ లేదు. జీవన్ రెడ్డి ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 15 days to 1 month అంతే. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డిని మీద ఆయన అటాక్ చేసిన పరిస్థితి మనం చూసిన తర్వాత, అంత ఒంటి కాలు మీద లేచిన తర్వాత ఇంకా క్లియర్గా ఉంది స్టాండ్. బీజేపీలో గనక జాయిన్ అవుతే అక్కడ జగిత్యాలకు సంబంధించి ఆల్రెడీ బోగస్ రావణి ఉన్నారు. ఆయన రాష్ట్ర రాజకీయాల మీద ఎక్కువ ఆలోచన కదా, బీజేపీకి ఎక్కువ నేషనల్ కాన్సన్ట్రేషన్ కదా. జీవన్ రెడ్డి కాంగ్రెస్ ని వదిలి వెళ్ళడం వ్యక్తిగత ఆవేదన వల్ల రాజకీయ లాభాలు అనుకోవచ్చు. వ్యక్తిగత ఆవేదన ఎక్కువ ఉంటుంది. రాజకీయ లాభం ఏమవుతారు కాంగ్రెస్ లోకి వెళ్తే? సార్ బీఆర్ఎస్ లోకి వెళ్తే ఏమవుతారు? ముఖ్యమంత్రి అయితే కాలేరు కదా, మంత్రి అవుతారు మాక్సిమం, అంతే కదా. సో వ్యక్తిగతంగా ఆయన లాస్ట్ 2-3 yearsగా సఫర్ అవుతున్నారు. ఆఫ్టర్ ఎలక్షన్ నుంచి 2019 ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత సఫర్ అవుతున్నారు. ఎస్పెషల్లీ 2020 పార్లమెంట్ ఎలక్షన్లో ఓటమి తర్వాత నుంచి ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే 24 పార్లమెంట్ అంటే ఎగ్జాక్ట్గా 2 years, 24 May, June ఓటమి తర్వాత నుంచి, ఓటమి జరిగిన వెంటనే సంజయ్ కుమార్ జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి కూడా సఫకేట్ అవుతున్నారు. ఆయన కొత్త సఫకేట్ కావడం. కాంగ్రెస్లో మిగతా వాళ్ళకి కొత్త కాదు, ఎందుకంటే కాంగ్రెస్లో ఒక నియోజకవర్గంలోనే మల్టిపుల్ లీడర్స్ ఉంటారు, ఎంత పెద్దవాళ్ళైనా. బట్ జీవన్ రెడ్డి దగ్గర 1 to 10 ఆయనే, జగిత్యాల్లో నెంబర్ 1 to 10 ఆయనే. ఇంకా వేరే సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ వేరే వాళ్ళు ఎవరు లేరు. నేను మొన్ననే చెప్పాను ఏంటంటే, రాష్ట్రంలో పార్టీలో పోటీ చేయడానికి, అంటే పిసిసి మొన్న పోయిన అసెంబ్లీ ఎలక్షన్స్ 2023 November అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానించింది. ఎవరెవరు పోటీ చేస్తారు అన్నది పిసిసికి ముందు దరఖాస్తు పెట్టుకోవాలి. దరఖాస్తు కొంత ఏదో ఫీజు నిర్ణయించారు. 119 కాన్స్టిట్యున్సీల్లో, అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా అప్లికేషన్స్ వచ్చాయి. 2 కాన్స్టిట్యున్సీల్లో అప్లికేషన్ రాలేదు, మల్టిపుల్ అప్లికేషన్. ఆ 2 కాన్స్టిట్యున్సీస్, ఒకటి కొడంగల్లో రేవంత్ రెడ్డి, అక్కడ వేరే ఎవరు కూడా అడగలేదు టికెట్. రెండవది జగిత్యాల జీవన్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో, బట్టి విక్రమార్క కాన్స్టిట్యున్సీలో, లేదా శ్రీధర్ బాబు కాన్స్టిట్యున్సీలో
ఇంత పెద్ద నేతలు ఉన్నా సరే మేము అక్కడి నుంచి పోటీ చేస్తామని అప్లికేషన్ వచ్చింది. కానీ సెకండ్ అప్లికేషన్ రానివి రెండే ఉన్నాయి, ఒకటి రేవంత్ రెడ్డి, రెండోది జీవన్ రెడ్డి. సో అంత స్ట్రాంగ్గా జగిత్యాల ఉన్నప్పుడు, ఆయన వేరే లీడర్షిప్ లేనప్పుడు, ఇప్పుడు కొత్తగా సంజయ్ కుమార్ పార్టీలో చేరి ఆయనకు సంబంధించిన మాట నడుస్తుంటే, ఆయన ఈ 40 సంవత్సరాలుగా అటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కాంగ్రెస్ లో జాయిన్ అయినప్పటి నుంచి కూడా. జగిత్యాల కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే జగిత్యాల కాంగ్రెస్. ఈవెన్ ఇన్ఫాక్ట్ ఆపోజిషన్ లో ఉన్న పరిస్థితి లేదు. ఆపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా ఆయన మాటే నడిచేది. ఈవెన్ వేరే పార్టీల అధికారులు ఉన్నా, టీడీపీ అధికారులు ఉన్నా, బీఆర్ఎస్ అధికారులు ఉన్నా, అధికారులు కొంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. పోలీసులు అయినా, లేకపోతే కలెక్టర్ అయినా, ఎస్పీ అయినా, వీళ్ళంతా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దక్కట్లేదు అని అనుకుంటారు సీనియర్ లీడర్ వల్ల. ప్లస్ ఆయన అనుకుంటారు, పార్టీ కోసం నేను చాలా సాక్రిఫైస్ చేశాను. గతంలో కేసీఆర్ మీద 2 సార్లు పోటీ చేశాను. రాజశేఖర రెడ్డి పోటీ చేయమంటే ఎంపీ అభ్యర్థిగా తెలంగాణ వ్యతిరేకగా ముద్రపడి మరీ పోటీ చేశాను. అటువంటి పార్టీ నాకు ఈ విధంగా ఇస్తుంది అన్నది ఆయన ఆర్గ్యుమెంట్. కాంగ్రెస్ పార్టీ ఆర్గ్యుమెంట్ 14 సార్లు ఆయనకు బీఫామ్ ఇచ్చాం, 11 సార్లు ఎమ్మెల్యేగా ఇచ్చాం, 10 సార్లు ఎమ్మెల్యేగా ఇచ్చాం, 3 సార్లు ఎంపీగా ఇచ్చాం, 1 సారి ఎమ్మెల్సీగా ఇచ్చాం, మొన్న పార్లమెంట్ లో కూడా టికెట్ ఇచ్చాం. ఓడిపోయినారు కదా, ఏం చేస్తాం? అసెంబ్లీ ఓడిపోయినారు, పార్లమెంట్ ఓడిపోయినారు, ఇంకా అంతకంటే ఎక్కువ ఏం చేయాలి? ఇక పార్టీ ఫిరాయింపులు అంటే అది జీవన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా జరిగాయి కదా. అంతకుముందు సురేష్ రెడ్డి, రాజశేఖర రెడ్డి హయాంలో కూడా పార్టీ ఫిరాయింపు జరిగింది కదా. మరి ఇంత పెద్ద సీనియర్ నాయకుడు పార్టీ వదిలి వెళ్ళినప్పుడు హైకమాండ్ స్పందించాల్సిన అవసరం ఉంది కదా. హైకమాండ్ అంటే వెళ్ళారు కదా, ఏఐసిసి సెక్రటరీ వెళ్ళారు. మీనాక్షి నటరాజన్ కూడా ఇంటికి వస్తా అంటే వద్దని ఆయన చెప్పారట. బట్ అల్టిమేట్లీ రేవంత్ రెడ్డి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఇక జీవన్ రెడ్డి ఆల్రెడీ బీఆర్ఎస్ ఫోల్డ్లోకి వెళ్ళిపోయాడన్న ఒపీనియన్తో ఆయన ఉన్నారు. లేదంటే ఆయన కూడా మాట్లాడే వాళ్ళేమో. సో ఓవరాల్గా చూస్తుంటే ఒక 40 సంవత్సరాల ఎఫెక్షన్ తెంచుకోవడం అంటే అంత చిన్న విషయం కాదు. కాంగ్రెస్ అంటే అదే కెరీర్ స్టార్టింగ్ టీడీపీతో అయినా అంత ఈజీ అయితే కాదు. ఈ 42 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ కూడా ముందుగానే గ్రహించాల్సింది, ఆయన వదులుకోకుండా ఉండాల్సింది. అంతర్గత విభేదాలు నియంత్రించడంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విఫలమైంది అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఇంకెక్కువనే ఉంటాయి. కొంచెం ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో పెద్దగా ఎక్కువ లేవని నేను చెప్పాలి. రేవంత్ రెడ్డి చాలా బాగా కంట్రోల్ చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి సమయంలో కూడా సీనియర్లు జూనియర్లు ఎంత పంచాయతీ పెట్టుకున్నారో మనకు తెలుసు. ఈ గవర్నమెంట్ లో అంతర్గత విభేదాలు గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్, రోషయ్య గవర్నమెంట్, ఈవెన్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ తో పోలిస్తే కొంచెం తక్కువనే ఉన్నాయి. హైకమాండ్ కూడా ఫుల్ సపోర్ట్ ఉంది రేవంత్ రెడ్డికి. ఉంటే రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఉండండి, లేకపోతే పోతే బండి అన్న విధంగానే వ్యవహరిస్తుంది కాంగ్రెస్ హైకమాండ్ కూడా. సో అది క్లియర్ పిక్చర్ అయితే ఉంది హైకమాండ్ కు, క్లారిటీ. లేకపోతే ఎన్నికల మొన్న టికెట్ల విషయంలో అయినా, పార్లమెంట్ ఎన్నికల టికెట్ల విషయంలో అయినా, అసెంబ్లీ టికెట్ల విషయంలో అయినా, రాజశేఖర రెడ్డి సమయంలో టికెట్లు ఎమ్మెల్సీ సీట్లు కేకే చెప్పిన వాళ్ళకి వచ్చాయి. 2007లో కొత్తగా శాసనమండలి ఏర్పడ్డప్పుడు. 2004లో 9లో డి శ్రీనివాస్ మాట కూడా వాల్యూ ఉంది. ఆయన కూడా టికెట్లు ఇప్పించుకున్నారు. రాజశేఖర రెడ్డి తన టికెట్లు ఇవ్వలేని వ్యక్తుల్ని నా దగ్గర కాదు, మీరు డి శ్రీనివాస్ దగ్గర పోండి అని చెప్పారు. అన్ని కోటా నాకు రాదని చెప్పి. కానీ రేవంత్ రెడ్డి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన చెప్పిన వాళ్ళకే టికెట్ ఇచ్చుకున్నారు. కొంత ఎమ్మెల్సీ మన విజయశాంతికి ఇవ్వడం తర్వాత ఇటువంటి విషయాల్లో జరగలేదు. బట్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల తర్వాత పూర్తిగా రేవంత్ రెడ్డి ఫోల్డ్ లో ఉంది కాంగ్రెస్ పార్టీ. వేం నరేంద్ర రెడ్డికి రాజ్యసభ ఇవ్వడం, కేవీపీ రామచంద్రరావు కూడా 4 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి ఇప్పించుకోలేకపోయారు రాజ్యసభ సీటు. బట్ వేం నరేంద్ర రెడ్డికి 2 years లోనే ఇప్పించుకోగలిగారు కదా. సో ఒకటి హైకమాండ్ కు, అంటే అభిషేక్ మను సింగ్ హైకమాండ్ కోట, ఇంకో కోట రేవంత్ రెడ్డికి వచ్చింది. సో గట్టి గ్రిప్ అయితే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. బట్ జీవన్ రెడ్డి అయితే సెట్ బ్యాక్ అనే చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితిలో బీఆర్ఎస్కి అది అడ్వాంటేజే. మాట్లాడదాం. మనతో పాటు కల్వకుంట్ల రమ్యారావు గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ నుంచి కురువా విజయ్ గారు ఉన్నారు, అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ముందుగా శరత్ గారు, సో ఏప్రిల్ 10న జాయిన్ అయ్యే అవకాశం ఉంది జీవన్ రెడ్డి. కేటీఆర్, హరీష్ ఇద్దరు కూడా వెళ్తున్నారు. కొంచెం కాంగ్రెస్ నిన్న డిఫెన్స్ లో ఉండి కానీ ఇవాళ అటాక్ అయితే స్టార్ట్ చేశారు జీవన్ రెడ్డికి సంబంధించి. అంటే నేను రేవంత్ రెడ్డి మీద వాళ్ళ మీద కామెంట్ చేసిన తర్వాత ఆయనకు ఏం తక్కువ జరిగిందని మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా. సార్ ఇప్పుడు మేము చిన్నప్పుడు నవలలు చదివే అలవాటు సార్. అసమర్థుని జీవిత యాత్ర అని, ఒక జీవన యాత్ర అని ఒక
నవెల్ ఉండేది, మీరు చూసారో లేదో గాని. అట్టనే ఇప్పుడు ఇంత వయసు వచ్చినాక కూడా స్వార్థ రాజకీయాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, లేకపోతే అణగారిన ప్రజల తరఫునో, లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అమలు చేయట్లేదనో, లేదా ఇంకేదైనా ఒక పబ్లిక్ డిమాండ్ మీద ఏం అల్లరి చేయలేదు సార్. ఎంతసేపు నాకు గుర్తింపు లేదు, నాకు గుర్తింపు లేదు అని అంటున్నాడు. ఇప్పుడు మనం రోజు ఉదయించే సూర్యుడు కూడా మార్నింగ్ ఉన్నట్టుగా మధ్యాహ్నం ఉన్నాడు, మధ్యాహ్నం ఉన్నట్టుగా ఈవినింగ్ ఉన్నాడు. రాజకీయాలలో ఒడిదుడుకులు, కింద అవ్వడం, మీద అవ్వడం, రకరకాల వ్యవహారాలు ఉంటాయి. ఇంతకంటే యోధాన యోధులు, జిల్లాలో మొత్తం మందిని గెలిపించిన నాయకులను చూసిన అనుభవంతో నేను చెప్తున్నాను. జీవన్ రెడ్డి గారు అనవసరంగా ఎవరో చెప్పిన మాటలు విని కచ్చేకాన్ అంటే తప్పుడు రాజకీయ ఆలోచన చేసేసి కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయినాడు. అక్కడే ఉండి కొట్లాడాల్సింది. కొద్ది రోజుల తర్వాత తప్పకుండా రేవంత్ రెడ్డి ప్రభావం కూడా ఎప్పటికి ఉండదు సార్. ఇది చాలా తాత్కాలికం. కాంగ్రెస్ లో ఇంతకంటే గొప్ప నాయకులను చూసినాం. అసలు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో స్టార్ట్ చేసిన డాక్టర్ చెన్నారెడ్డికి ఎదురే లేదు అని అన్నారు సార్ 1978 లో. ఐ టెల్ యూ ఆనెస్ట్లీ, యువర్ ఆల్ యంగ్. అంటే ఆయన స్టార్ట్ చేసినప్పుడు అంటే రెడ్డి కాంగ్రెస్ తర్వాత ఆ సమయంలో అంటారా? ఆ సమయంలో ఎస్ ఎగ్జాక్ట్లీ. అట్లాంటి ఆయననే మధ్యలో తొలగించినారు. ఇది కాంగ్రెస్ పార్టీలో వీడు ఈ ఫలానా నాయకుడు శాశ్వతము, ఫలానా నాయకుడు మోర్ పవర్ఫుల్ అనేది కాదు. మళ్ళా రాజకీయంగా ఎంతో దూరదృష్టి ఉన్న ఇందిరాగాంధీయే చెన్నారెడ్డిని సహించలేకపోయింది. ఇక రాహుల్ గాంధీ అయితే జస్ట్ లిటరల్లీ డిపెండెంట్ ఆన్ రేవంత్ రెడ్డి. వీళ్ళు ఇచ్చే పైసలకు, వీళ్ళ సంచులకు, వీళ్ళ డబ్బులకు, వీళ్ళ మీద ఆధారపడి ఉన్నాడు. ఇప్పుడు కాలం కలిసి రానప్పుడు మనకి మహాభారతంలో తిక్కన ఒక విషయం చెప్తాడు. కాలం కలిసి రానప్పుడు ఓపికగా తమ శక్తిని అంతా జమ చేసుకొని ఉండాలట. మళ్ళీ ఎప్పుడైతే అనుకూలమైన వాతావరణం వస్తుందో మొత్తం శక్తిని ఉపయోగించుకొని రాజకీయంగా పునరుజ్జీవం పొందాలి. ఇప్పుడు ఒక రకంగా అంటే మనం కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారని కాదు, మనలో మాట. ఇప్పుడు కాంగ్రెస్ కి వల్ల జీవన్ రెడ్డికి జరిగిన నష్టమేంది చెప్పండి? ఉందా ఏమన్నా? ఆయన ఊహించిన తీరు. మరి ఇంకోటి అయితే సరే, సంజయ్ను తీసుకోవడం అనేది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ఆ రకంగా అంత నీతి బాహ్యంగా 10 మంది ఎమ్మెల్యేలు చేర్చుకోవడం అనేది కరెక్ట్ కాదనేది ఒకటి. తర్వాత రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఫిరాయింపుదారులను రాళ్లతో కొట్టాలి, అది చేయాలి, ఇది చేయాలని మాట్లాడినాడు. కాబట్టి ఈ పబ్లిక్ అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట. కొత్త తరం వస్తుంది, కొత్త రాజకీయాలు వస్తాయి, కొత్త నాయకత్వం వస్తుంది అని మనం ఆశించినాం. కానీ అట్లా కాకపోగా మాజీ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ తీసుకొచ్చి కాంగ్రెస్ లో చేర్పించేసేసి మొత్తం కాంగ్రెస్ అంతా కలుషితం చేసి సర్వనాశనం చేసినందుకు ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వేం నరేందర్ రెడ్డి బదులు ఇంకా లేరా చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ లో రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడానికి. ఏమంత పెద్ద గొప్ప రాజకీయ ప్రజ్ఞాశాలి, లేదా పెద్ద ధీమంతుడు, ఆయన పెద్ద రాష్ట్రం కోసం కొట్లాడతాడు. ఇప్పుడు అభిషేక్ మను సింగ్ అని మనం రాజ్యసభకు చేసినాం సార్. లాస్ట్ టైం 2.5 years అప్పుడు ఉన్నాడు. ఒక్కసారన్నా తెలంగాణ గురించి ఎప్పుడన్నా మాట్లాడినాడండి? ఒక్కసారి ఫలానా రోజున తెలంగాణ ఇంట్రెస్ట్ల గురించి మాట్లాడినాడు? పోనీ రాష్ట్రాల ప్రయోజనాల గురించి కానీ రాజ్యసభ వేరే రాష్ట్రాలకు ఇవ్వడం కామనే. మన ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ నుంచి లక్ష్మణ్కి ఇచ్చింది. ఇట్లా చాలా సందర్భాలు ఉన్నాయి కదా కాంగ్రెస్ పార్టీలో. గతంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పరిమళ్ నత్వానికి ఇచ్చింది. ఓకే, సురేష్ ప్రభు భారతీయ జనతా పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చారు. వెంకయ్య నాయుడు సార్ అన్ని కర్ణాటక నుంచి వెంకయ్య నాయుడు వచ్చింది. వాళ్ళు జస్వంత్ సింగ్ వచ్చినాడు. ఇవన్నీ వస్తాయి సార్, కానీ నేను కాదని అనలేను. కాకపోతే ఎంతో కొంత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిర్మలా సీతారామన్ వాళ్ళు ఆంధ్ర నుంచి పెట్టుకున్నారు. నిర్మలా సీతారామన్ ఈజ్ ఏబుల్ టు పే హర్ గ్రాటిట్యూడ్. ఎంతో కొంత సహాయపడుతుంది ఆంధ్రాకి. కోర్టు కేసుల విషయంలో అభిషేక్ మను సింగ్ సహాయం పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోర్టు కేసులు వాదిస్తున్నారు. ఏం సార్ చిల్లర కేసులలో కంప్యూటర్ ముందట నిలబడి మాట్లాడడం, జూమ్ లో ఆర్గ్యుమెంట్ చేయడం అదొక సర్వీసా సార్? అంత ఆస్తులు ఉన్నాయి. మరి ఇప్పుడు అతను ఏదో పెద్ద సంఘ సంస్కర్తనో లేదా ఏదైనా ఫౌండేషన్ పెట్టి ప్రజాసేవ చేసినాడు అంతే ఏం లేదు. ఎక్కడ ఎన్ని డబ్బులు తీసుకోవాలో, ఎన్ని బిల్లులు పెట్టాలో అన్ని బిల్లులు పెడుతున్నారు. కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. మీరు అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ లో అమ్ముకోవడం అనేది స్టార్ట్ అయింది సార్. నమ్ముకునే వాళ్ళకంటే అమ్ముకునే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు ఈ జీవన్ రెడ్డి లొల్లి కూడా ఒక వారం రోజులు ఉంటుంది. ఆ తర్వాత ఎవ్వడు పట్టించుకోడు సార్. ఇంతకంటే ఎక్కువగా నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసినాడు సార్. ఎన్టీ రామారావుని ఎట్లా మద్దతు ఇచ్చి సపోర్ట్ చేసేవాడంటే మేము ఆశ్చర్యపడేవాళ్ళు. అసెంబ్లీలో అసలు రామారావుకు రాజకీయ అంటే అనుభవం లేకపోవడము,
శ్రీనివాసులు రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు ఉండడం వల్ల చాలా సందర్భాలలో రామారావు మీద ఈగ వాలినా గానీ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి నా మీద పడుతుంది అన్నంత భావనతో చేసేవాడు. అట్లాంటి వాడే మళ్ళా రామారావుతో విభేదించినాడు. రామారావు గురించి నీచంగా మాట్లాడుతున్నప్పుడు ఆయన సభలకు కూడా వేలాది మంది, లక్షలాది మంది వచ్చినారు. శ్రీనివాసరెడ్డి సభలు నేను కవర్ చేసినాను యాజ్ జర్నలిస్ట్ గా. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏమైంది సార్, ఒకసారి పూరి ఒకసారి పొంగింది, చిల్లివడంగానే కథ తప్ప అయింది. ఆ తర్వాత మళ్ళా లేచిన పాపాను పోలేదు, మళ్ళా రాజకీయం లేదు, ఏది లేదు. చెన్నారెడ్డి దగ్గర పదవి ఇచ్చినాడు. చెన్నారెడ్డి దగ్గర పదవి చెన్నారెడ్డిని డామినేట్ చేయడానికి ట్రై చేస్తే తీసి పారేసేసి ఎనిమల్ హస్బెండరీలో ఒక ముక్క ఇచ్చినాడు శ్రీనివాసులు రెడ్డికి. అంటే నేను అనేది ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరికైనా, మీకైనా నాకైనా ఎవరికైనా సంస్థ మనకంటే పెద్దది అన్న భావన ఉంటే, ఆ వినమ్రత ఉంటే ఆయా పార్టీలో మనం ఎదుగుతామండి. నేనే సంస్థ నడిపిస్తున్నా, నా వల్లనే సంస్థ ఉంది అనేటువంటి ఆలోచన ఎవరికి వచ్చినా, అది తెలుగుదేశం పార్టీలో ఉండని, బీఆర్ఎస్ లో ఉండని, కాంగ్రెస్ లో ఉండని, కమ్యూనిస్ట్ లో ఉండని, రాడికల్స్ లో ఉండని, నా వల్లనే పీపుల్స్ వార్ గ్రూప్ ఉంది అని కోటపల్లి సీతారామయ్య అన్నా తప్పి. అంటే ఇప్పుడు జీవన్ రెడ్డి పరిస్థితి, మానసిక స్థితి ఎట్లా ఉందంటే, నేను 41 ఏళ్లు కాంగ్రెస్ లో ఉన్నా, ఉన్నావు, ఏం చేసినావు? కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ట్రై చేసినావా? లేదా బీఆర్ఎస్ యొక్క అరాచకాలను అడ్డుకున్నావా? లేదా పోనీ పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఏదైనా మేలు జరుగుతున్నప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోని ఇగ్నోర్ చేసి వాళ్ళు పట్టించుకోకుండా రైతు భరోసా ఇవ్వనప్పుడు, లేకపోతే మహిళలకు ఇవ్వాల్సిన పెన్షన్లు ఇవ్వనప్పుడు, విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వనప్పుడు, తర్వాత దళిత బంధువులు ఏదో మార్చేస్తున్నారు, ఇంక దానికి ఎక్కువ డబ్బులు ఇస్తాను, ఇట్లాంటి ఏ కార్యక్రమం అమలు జరగనప్పుడు జీవన్ రెడ్డి నోరెందుకు మెదపలేదు సార్? ఇవాళ ఎందుకు? ఇవాళ తన స్వార్థ రాజకీయాల కోసం మాట్లాడుతున్నాడు తప్ప తెలంగాణ ప్రజలకు ఆయన నుంచి ఏం ఆశిస్తాం మనం? అంత పెద్ద వయోవృద్ధుడు, అనుభవస్తుడు, ఈయన నుంచి ఈ రాష్ట్రం ఎక్స్పెక్ట్ చేసేది ఏంది అంటే ఆయన రాజకీయ పునరుజ్జీవమా, లేదా ఆయన పునరావాసమా? బీఆర్ఎస్ పార్టీలో ఆయన చేరితే ఏం ఉరుగుతుంది సార్? చెప్పండి ఒక మాట. బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు చేర్చుకుంటున్నారో నాకు అర్థం కాదు. ఇంకోటి ఏంటంటే, ఇంత స్వేచ్ఛా స్వతంత్రాలు అనుభవించినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి అక్కడ ఎట్లా వాళ్ళతో అడ్జస్ట్ అవుతాడు సార్? కేసీఆర్ తో సార్ అఫ్ కోర్స్ అన్న అంటాడు, గౌరవిస్తాడు, మర్యాద ఇస్తాడు. గతంలో కూడా ఇందిరాగాంధీ మీద పోటీ చేసిన వీరేంద్ర పాటిల్ కాంగ్రెస్ పార్టీలో చేరినాడు. చిక్కమగళూరులో ఇందిరాగాంధీ మీదనే పోటీ చేసినాడు. తర్వాత వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినాడు. కాంగ్రెస్ లో మంత్రి కూడా అయినాడు. ఇందిరాగాంధీ కేబినెట్ లోనే మంత్రి అయినాడు. ఇదేం పెద్ద కొత్తగా పెడుతున్నటువంటి వ్యవహారం కాదు. జీవన్ రెడ్డి తనను తను చాలా ఊహించుకున్నాడు. దానికి బదులుగా ఒక సామాజిక ఉద్యమం వైపు, లేకపోతే అణగారిన ప్రజల తరఫున నేను నిలబడతా, ఇంతకాలం ఈ రాష్ట్రంలో ఒక బీసీ ముఖ్యమంత్రి ఏర్పడలేదు, ఎస్ నేను కృషి చేస్తా, నా శేష జీవితాన్ని బీసీ ముఖ్యమంత్రిని ఏర్పరచడానికి ట్రై చేస్తా, బలహీన వర్గాల వాళ్ళకు మద్దతుగా నిలబడతా. బీసీ ముఖ్యమంత్రి అని రెడ్డిస్ లేకపోతే వేరే కమ్యూనిటీ వాళ్ళు చేస్తే ఇప్పుడు ఏముంది, కవిత కూడా బీసీ కాజ్ కోసం చేస్తుంది, బీసీ ముఖ్యమంత్రి అనట్లేదు కానీ మరి ఆమెను అంటున్నారు కదా. మీరు ఎట్లా? కవితకు జీవన్ రెడ్డికి ఏమైనా పోలిక ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనేది పోలిక అనట్లేదు. బీసీ ముఖ్యమంత్రి అని నాన్ బీసీ పోటీ చేస్తే దానికి నాన్ బీసీ అంటే క్రెడిబిలిటీ ఉంటుందా అంటున్నా సార్. కవిత జాలరి ఒక చేపను పట్టుకోవడానికి ఎరవేస్తుంది అంతే తప్ప ఆమె ఏదో పెద్ద రాజకీయ పరిణతితోనో లేకపోతే పేద ప్రజల పట్ల ఆర్తితోనో ప్రేమతోనో కాదు. తన అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మంది యొక్క రాజకీయ జీవితాలను ఆమె ఎదుగుదల కోసం నాశనం చేస్తున్నారు బీఆర్ఎస్ లో. మనం ఆ విషయాలను గ్రహించినాం కదా సార్. ఎన్ని అవకాశాలు దొరికినాయి సార్ చెప్పండి. ఇప్పుడు వేరే వాళ్ళ అమ్మాయికి, మన సాధారణ మహిళలకు ఎవరికన్నా అవకాశాలు దొరుకుతాయా? ఎన్ని అవకాశాలు కవితకు దొరికినా అన్ని, లేదా కేటీఆర్ కు దొరికిన అవకాశాలు, హరీష్ రావుకు దొరికిన అవకాశాలు, సంతోష్ రావుకు దొరికిన అవకాశాలు వేరే కుటుంబాలలో పుడితే వేరే వాళ్ళకైతే దొరుకుతాయి. అంతెందుకు మన బ్రదర్, మన బీఆర్ఎస్ ని మొత్తం ఆయన మాట్లాడుకుంటూ చొక్కాలు చెప్పుకుంటూ బీఆర్ఎస్ తో మాట్లాడతారు కదా, ఆయనకేం అవకాశాలు వచ్చినాయి? రావు. ఇది అంతే. ఇవన్నీ కుటుంబ పార్టీలు. ఈ పార్టీలలో విశాల దృక్పథం ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇమడలేరు. వీళ్ళ వల్ల ఆ పార్టీలకు లాభం ఉండదు. మళ్ళా ఏదో ఒక రోజున మళ్ళీ హోమ్ కమింగే. ఎంత గొప్ప గొప్ప నాయకులు మళ్ళా కాంగ్రెస్ పార్టీని వీడి మళ్ళా కాంగ్రెస్ పార్టీలో చేరిన చరిత్ర నేను ఎన్నో చూసినాను. అంతెందుకండి, రీసెంట్ ఎగ్జాంపుల్ ఇస్ కేశవరావు. ఇప్పుడు నిజానికి కేశవరావుకి ఏం అన్యాయం జరిగింది? బీఆర్ఎస్ లో సెక్రటరీ జనరల్ ఇచ్చినారు, రాజ్యసభ ఇచ్చినారు, రకరకాలు చేసినాడు. మా బజార్ అంత పెద్ద భూమిని, విలువైన భూమిని నామినల్ పైసలకు ఇచ్చేసినాడు. ఇప్పుడు ఆ భూమిని కాపాడుకోవడానికి మళ్ళా కాంగ్రెస్ లోకి వచ్చినాడు. కాంగ్రెస్ జెండా కప్పుకునే చచ్చిపోతా అంటున్నాడు. సో ఇది అవకాశవాద రాజకీయం తప్ప దీన్ని మనము
జీటీవీలో మీరు ప్రస్తావిస్తున్నారు కాబట్టే ఇది ఒక టాపిక్ తప్ప అదర్వైజ్ నార్మల్ గా నాలాంటి వాడికైతే ఎప్పుడైతే అతను బీఆర్ఎస్ పార్టీలో చేరతా అన్నాడో అప్పుడే ఈఎస్ బికమ్ అంటే మన దేవుడి పూజ నుంచి తీసేసిన నిర్మాంజనం లాగా నేను భావిస్తాను సార్. రాజకీయాలలో ఒకసారి రమణారావు గారిని అడుగుదాం. ఇంత అవివేకమైన చర్య ఎప్పుడూ ఉండదు. రమణారావు గారు, మీరు అదే జిల్లాకు చెందిన వాళ్ళు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వాళ్ళే. అట్లా లూజ్ చేసుకోవడం, జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేతను 42 సంవత్సరాలు పార్టీ కోసం డెడికేటెడ్గా ఉన్న వ్యక్తిని లూజ్ చేసుకోవడం కాంగ్రెస్ పార్టీకి మంచిదా? పార్టీ ఎప్పుడు కూడా చిన్న కార్యకర్త నుంచి జీవన్ రెడ్డి గారి వరకు కూడా ఎవరిని కూడా వదులుకోవడానికి పార్టీ ఇష్టపడదు. పార్టీలో ఉన్న కార్యకర్తల నుంచి హైకమాండ్ వరకు కూడా ఎవరు కూడా పార్టీ పెద్దది, డెమోక్రసీ ఉంది, ఇబ్బందులు మంచి చెడ్డలు ఉన్నా కానీ వాటన్నింటిని సమన్వయం చేసుకోవాలని అనుకుంటారు తప్ప ఏ లీడర్ను కూడా వదులుకోవాలని అనుకోరు. అందులో ముఖ్యంగా జీవన్ రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకుల్ని వదులుకోవాలని అస్సలే అనుకోరు. ఇప్పుడు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. గత వారం రోజుల నుంచి జీవన్ రెడ్డి గారు ఇచ్చే స్టేట్మెంట్స్కి పీసీసీ ప్రెసిడెంట్ నుంచి మా వంశీచందర్ రెడ్డి దగ్గర నుంచి శ్రీధర్ బాబు గారు, మా మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, లక్ష్మణ్ కుమార్ గారు, ప్రతి ఒక్కరు ఫోన్లలో మాట్లాడే వాళ్ళు ఫోన్లలో మాట్లాడినారు. హైదరాబాద్ నుంచి జగిత్యాల వరకు వారి ఇంటి వరకు కూడా వెళ్ళి వారి మీదున్న అభిమానంతో పార్టీల వారు ఉండాలి, కొనసాగాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు వెళ్ళి కూడా కన్విన్స్ చేసి బతిమిలాడి నచ్చజెప్పే ప్రయత్నం చేసి పార్టీలో కొనసాగండి అంటే కూడా కాదు కూడదు అని అంటే, ఇప్పుడు 41 సంవత్సరాల రాజకీయ ప్రస్థానము తప్పుకుంటున్నా నాకు పార్టీ అన్యాయం చేసింది అని జీవన్ రెడ్డి గారు అంటున్నారు. ఈ మార్చు ఇంకొక ఈ రోజు 26 కదా భరత్ గారు, 3 రోజులైతే 1 year కూడా కాలేదు ఆయన ఎమ్మెల్సీగా దిగిపోయి. 25 మార్చ్ 29 వరకు కూడా ఆయన ఎమ్మెల్సీ ఉన్నారు. ఇంకా ఎప్పుడు పదవులు లేకుండా ఉన్నారని, ఎప్పుడు పార్టీ అన్యాయం చేసిందని. మరి ఇప్పుడు జీవన్ రెడ్డి గారు లాగా చాలా మంది సీనియర్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. పెద్దలు హనుమంతరావు గారు ఉన్నారు, కోదండరెడ్డి గారు ఉన్నారు, జానారెడ్డి గారు ఉన్నారు, గీతారెడ్డి గారు ఉన్నారు. వాళ్ళందరూ కంటిన్యూస్ గా పదవులలో లేరు కదా. పదవి ఉన్నా లేకపోయినా పార్టీలో వాళ్ళ సీనియారిటీకి గుర్తింపు ఉంటుంది, వాళ్ళ గౌరవం ఉంటుంది, ప్రజలలో కూడా ఉంటుంది, కార్యకర్తలలో ఉంటుంది. కాబట్టి కొంచెం ఓపికతోటి ఉండాలి. కానీ ఇక ఎప్పుడు నాకు పదవే కావాలి, నేను పదవులనే ఉండాలి అని అనుకోవడం అది ఇంతవరకు కాదు. ముఖ్యంగా జీవన్ రెడ్డి గారు జగిత్యాల లేదంటే మీటింగ్స్ అయితే హైదరాబాద్, అంతే తప్ప రాష్ట్ర వ్యాప్తంగా జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రావడం కోసము మరి బట్టి గారు, రేవంత్ అన్న ఇంకా వాళ్ళలాగా పదయాత్ర చేసిన దాఖలా కూడా లేదు. ఇందాక శరత్ సార్ అన్న దాంట్లో ఒక పాయింట్ నేను అగ్రి అవుతున్నా. మరి నిజంగా కూడా కాంగ్రెస్ ఐడియాలజీ ప్రకారము సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు వాళ్ళ ఐడియాలజీ ప్రకారము మరి యువ నాయకత్వాన్ని ప్రోత్సహించుకుంటూ అణగారిన వర్గాల కోసం నాకు పదవి ఉన్నా లేకున్నా ఇన్ని సంవత్సరాలు నేను పార్టీ పేరు మీదనే, ఈ పార్టీ గుర్తింపు వల్లనే నాకు పదవి వచ్చింది అనే ఆధారంగా ఆయన నాకు పదవి లేకపోయినా నేను సీనియర్ గా ఉంటా. మరి ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ అయితే కూడా వాళ్ళ కోడలు కూడా అవకాశం వస్తుండే. ఎప్పుడు అన్యాయం చేసింది పార్టీ? ఎప్పుడు కూడా పార్టీ జీవన్ రెడ్డి గారికి అభిమానించరు, గౌరవించరు. చాలా మంచి మంచి బాధ్యతలు కూడా ఇచ్చినా కూడా ఏదో ఒకటి మనసులో పెట్టేసుకొని, ఇప్పుడు ఆయనే జీవన్ రెడ్డి గారే చెప్పిండ్రు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని నేను కూడా కోరుకున్నా అని. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నప్పుడు ఇప్పుడు మాకు కొన్ని తెలియకపోయినా ఇంటర్నల్ గా జీవన్ రెడ్డి గారు లాంటి పెద్ద మనుషులకు పార్టీ అధికారంలోకి రావడానికి ఏం చేయాలి, వచ్చినాక ఏం చేయాలి అనేది అన్ని విషయాలు తెలుస్తాయి. తెలిసినప్పుడు తర్వాత ఇప్పుడు నెల రోజులు కాకముందే మా ప్రభుత్వం వచ్చి నెల రోజులు కాకముందే కూలగొడతాం పడగొడతాం అని గొడవ కొట్టినట్టు పలగొడతామని బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు. దాంట్లో భాగంగా అవతలి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలు ఉన్న వాళ్ళే కొందరు మా పార్టీకి మద్దతు ఇచ్చిండ్రు. ఆ మద్దతు ఇచ్చిన దాంట్లో జగిత్యాల నుండి అతను మద్దతు ఇచ్చిన దానికి జీవన్ రెడ్డి గారు ఏదో జరిగిపోయినట్టు, ఏదో అయిపోయినట్టు భావించుకొని తనకేదో అన్యాయం జరుగుతుంది, అగౌరవపరుస్తున్నారు అనే విధంగా అది అనుకోవడం ఏమాత్రం సమంజసం కాదు. ఇప్పుడు కాదండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి. కంటిన్యూస్ గా 3 సార్లు ఓడిపోయినారు జీవన్ రెడ్డి గారు. అంటే నేను వారిని అవమానించడం కాదు, ఇప్పుడు టాపిక్ వైజ్ మాట్లాడాల్సింది కాబట్టి 2018లో ఓడిపోయినారు, 2023లో ఓడిపోయినారు, 2024లో ఓడిపోయినారు. మరి సత్తా ఉన్న నాయకుడు అయితే పార్టీతోటి నాకు లాభం జరగలేదు, నేనే పార్టీని మోసినా అంటే అది ఏ రకంగా కరెక్ట్ అవుతుంది? మరి రేవంత్ అన్న ఉన్నాడు, కొడంగల్లో ఓడిపోయినాక మళ్ళీ మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిండు కదండి.
చూపించుకున్నాడు కదా ఆయన సత్తా. ఆయన సొంత నియోజకవర్గంలో ఓడిపోయి కూడా మల్కాజ్గిరిలో వచ్చి గెలిచిండు. మరి మీ నియోజకవర్గమైన జగిత్యాల మీరు ఎందుకు గెలవలేకపోయినరు? ముఖ్యంగా ఇంకొకటి శరత్ సార్ చెప్పినట్టు ఇప్పుడు సొంత పార్టీలా ఎవరికైనా నచ్చిన వాళ్లకు మెచ్చిన వాళ్లకు అందిమగదులకు ఇష్టం ఉన్న అడ్డగోలు పదవులు ఇచ్చుకోవద్దు. మందు బిల్లలు ఇచ్చినోనికి రాజ్యసభ ఇచ్చినట్టు అట్లాంటి పదవులు ఇచ్చుకోవచ్చు. కానీ జగిత్యాలకు సంబంధించి ఇది ఒక కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీలో కూడా జీవన్ రెడ్డి గారి వారి మాట ఏ రకంగా నెగ్గించుకున్నారు అంటే వారి తమ్ముడి భార్య వారి సొంత మర్దల్నే మున్సిపల్ చైర్పర్సన్ చేసిండ్రు. మరి వేరే వాళ్ళకి ఇచ్చిండ్రు అవకాశం? ఇచ్చిండ్రా అండి? అంటే నియోజకవర్గంలో తన పట్టు ఎంత ఏ రకంగా తన కుటుంబ సభ్యులు తనకే చూసుకున్నారు తప్ప మరి కింది స్థాయి వాళ్ళకు ప్రోత్సహించిండ్రా? యువకులను ప్రోత్సహించిండ్రా? యువతను ప్రోత్సహించిండ్రా? మహిళలను ప్రోత్సహించిండ్రా? ఎంతసేపు నేను 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 ఒక్క 1 year పదవి లేకుండా ఉండలేము అని అంటే మరి పార్టీలు ఉన్న మాలాంటి వాళ్లకు మహిళలు ఉన్నాం, సీనియర్లు ఉన్నాం, సొంత బాబాయి ముఖ్యమంత్రి ఉన్నా, నేను కాంగ్రెస్ లో ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నా, మాలాంటి వాళ్ళం మరి మేము పదవి ఉన్నా లేకున్నా పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పనిచేసినాం, ప్రభుత్వంలోకి వచ్చినాం, అవకాశాలు వస్తాయని ఎదురు చూస్తున్నాం. మరి ఇలాంటి వాళ్ళ గురించి ఏ రోజన్నా జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వాళ్ళం కాబట్టి ఏ రోజన్నా కనీసం మాలాంటి వాళ్ళ గురించి జీవన్ రెడ్డి గారు ఆలోచించిందా? ఇప్పుడు మా జిల్లా కాకపోయినా సార్ శరత్ సార్ మీరు గమనించండి, ప్రజలు కూడా చూస్తున్నారు. జైపాల్ రెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లా వాసి. జైపాల్ రెడ్డి గారు మా కరీంనగర్కి వచ్చినప్పుడు పార్టీ పరంగా ఒక ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నప్పుడు జైపాల్ రెడ్డి గారు రమ్య ఉందా ఇక్కడ, రమ్య కంపల్సరీ రావాలి ప్రెస్ మీట్ కు అని నాకు ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రెస్ మీట్ లో ఆయన నన్ను కూర్చోబెట్టుకోవడం జరిగింది. నేను స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గట్ట. ఇదే జీవన్ రెడ్డి గారు ఒకటే ఉమ్మడి జిల్లా వాళ్ళము అయినా కూడా ఏ రోజు ఆయన జిల్లాకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలన్న రోజు నేను హైదరాబాద్ ఉన్నానా కరీంనగర్ ఉన్నానా కనీసం నేను లోకల్లో ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆయన చిన్న స్థాయి వాళ్ళతోటి ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. అంటే ఆయన మరి ఎవరిని ఏ రకంగా సపోర్ట్ చేసిండ్రు, ఎవరిని ఎంకరేజ్ చేసిండ్రు, మరి ఆయన కూడా మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి కదా సార్. ఎంతసేపు నేను 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 అనుకోని ఇప్పుడు అన్యాయం జరిగిపోయింది అని అనుకోవడం అది ఏ రకంగా కరెక్ట్ కాదు. వారికి కాంగ్రెస్ పార్టీ ఎన్ని విధాల గౌరవం ఇవ్వాలనో, ఎన్ని బాధ్యతలు ఇవ్వాలనో, ఎన్ని రకాలుగా చేయనో అన్ని రకాలుగా చేసిండ్రు. మేము 11 సంవత్సరాల నుంచి మాకు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకున్నా, ఎంపీ టికెట్ ఇవ్వకున్నా పార్టీ పదవులు ఇస్తే పార్టీ పదవుల పరంగా మేము పనిచేస్తున్నాం. కానీ ఒక సంవత్సరం కాలం కూడా కాలేదు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా రిటైర్ అయినా కూడా ఇప్పుడు ఒక సంవత్సరంలో పదవి లేకుంటే ఎందుకు ఉండలేకపోతున్నారు? ఇప్పుడు హనుమంతరావు గారు ఉన్నారు, జానారెడ్డి గారు ఉన్నారు, అట్లా ఉండొచ్చు కదా. ఉండొచ్చి ముందు తరాన్ని ప్రోత్సహించండి, ఉమెన్ ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు బయట మేము వింటున్నాము మీ కోడలు వస్తుంది అని, డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి మీ కోడలకు తీసుకొని ఉంటారు. మీరు పోటీ చేస్తానా రేవంత్ అన్న మళ్ళా కూడా అవకాశం ఇస్తారు కదా. ఇవ్వరని ఎందుకు అనుకుంటారు? ఎమ్మెల్యేగా ఇవ్వకపోవచ్చు, ఎంపీకి ఇస్తుంటారు కదా, ఆల్రెడీ ఇచ్చారు కదా. ఇంకా కూడా అయినా కూడా పార్టీ తప్పు అన్నది కరెక్ట్ కాదు. చైర్మన్ విజయలక్ష్మి సంజయ్ వర్గీని చేశారు కదా లాస్ట్ టైం అండి. లాస్ట్ టైం మొన్న కూడా జీవన్ రెడ్డి గారి వర్గానికి ఎక్కువ టికెట్లు ఇచ్చారు. లేదు 15 టికెట్లు ఇచ్చారు కదా, అందుకని ఆయన వేరే వాళ్ళకి చేశారు కదా 15 టికెట్లు. సంజయ్కి 30 ఇచ్చారు, జీవన్ రెడ్డికి 20 ఇచ్చారు. అవునండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ దానిలో కూడా మళ్ళీ కట్టుబెట్టి 15 ఇచ్చారని ఇండిపెండెంట్ లో క్యాంపెయిన్ చేశారు. పార్టీ కూడా సర్వే చేసుకుంటారు కదండి, గెలిచే వాళ్ళకే ఇస్తారు కదా, ఇలా అడిగిన వాళ్ళందరికీ ఇవ్వమంటిస్తారా చెప్పండి. కాదు, టికెట్లు ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఆయన ప్రచారం చేసి గెలిపించుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి తీసుకొని వచ్చారు కదా ఇండిపెండెంట్ వాళ్ళని కూడా. తీసుకొచ్చారండి, తీసుకొచ్చినా గానీ కొంచెం సమన్వయం వ్యవహరించాలి కదా. ఇక్కడ ఇప్పుడే ఏదో అయిపోతలేదు, తెల్లారితే ఎలక్షన్ కూడా లేదు కదా. ఇప్పటికిప్పుడు తనన్న మాట నెగ్గలేదు, తనది నడవలేదు అనే దాంట్లో నేను సీనియర్ను, నా ఎక్స్పీరియన్స్ ఇంత, వాడెంత వీడెంత వీళ్ళెంత వాళ్ళెంత అని అనడం అది కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు ప్రభుత్వం రావడం కోసం అందరం కష్టపడ్డాము. ఇక్కడ సీనియర్లు జూనియర్లు, డెఫినెట్ గా జూనియర్లు సీనియర్లను గౌరవిస్తారు. పార్టీ కూడా అదే రకంగా సీనియర్లను ఏం తక్కువ చేయట్లేదు, హైకమాండ్ కూడా బరాబర్గా మంచిగానే గౌరవిస్తున్నది. కానీ కొంచెం కూడా ఓపిక పట్టకుండా మళ్ళా అన్ని అంశాలు మాకంటే ఎక్కువ లోతుగా పార్టీ డెప్త్ అంతా కూడా జీవన్ రెడ్డి గారికి తెలుసు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే వేం నరేందర్ రెడ్డి గారికి రాజ్యసభ వచ్చిందో, ఇంకా బల్మూర్ వెంకట్ లాంటి యువకునికి ఎమ్మెల్సీ వచ్చి, అద్దంకి దయాకర్ అన్నకి ఎమ్మెల్సీ వచ్చి, ఇట్లాంటి వాళ్ళకు వచ్చి తను ఖాళీగా ఉండిపోతున్నా అనే బాధలో ఏమైతుంది? ఒక సంవత్సరం పాటు ఖాళీగా ఉండి మళ్ళీ ఇంకా ఎమ్మెల్సీలు ఉన్నాయి, మళ్ళీ ఇంకా ఎన్నో అవకాశాలు ఉంటాయి కదా. మరి ఆ మాత్రము మరి మొన్న లాస్ట్ టైం కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా కాంటెస్ట్ చేయమన్నారు, ఆయనే చేయలేదు. చేయనప్పుడే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి ఇచ్చారు కదా. ఎక్కడ పార్టీ ఏం తక్కువ చేసింది, ఏం పార్టీ ఇబ్బంది పెట్టింది ఏముంది?
ఓకే ఓకే సార్ ఒక్కటి సార్ భరత్ గారు, ఈ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అని చెప్పబడుతున్న వాళ్ళందరూ కాంగ్రెస్ లో ఓన్లీ ఒక బరువు, వాళ్ళ వల్ల ఒరిగేదే లేదు, దే ఆర్ ఓన్లీ ఏ లయబిలిటీ. వీళ్ళ వల్ల కాంగ్రెస్ కు ఒక్క ఓటు పడ్డ పాపాన వల్లది. ఇప్పుడు రమేరావు గారు చెప్పిన హనుమంతరావుకు అన్యాయం జరగలేదు, జానారెడ్డికి అన్యాయం జరగలేదు, ఇద్దరు కొడుకులను ఒక సార్ నేను అన్యాయం జరిగింది అనట్లేదు, వాళ్ళు సీనియర్లు వాళ్ళు కూడా ఉన్నారు ఓపికగా. గీతారెడ్డి గారు ఒక్క నిమిషం తల్లి, మీరు ఓపిక ఉంటారు. నేను మిమ్మల్ని మా అందరూ డిస్టర్బ్ చేయలేదు, మీరు కూడా డిస్టర్బ్ చేయకండి. ఎందుకంటే ఒక్కసారి విజయ్ గారికి ఇవ్వాలి, బీఆర్ఎస్ ఇప్పుడు ఎట్లుందంటే మనము ఒక డిబేట్ లో చక్కగా ఒకళ్ళని విని మనం మాట చెప్పగలిగే పరిస్థితి ఉండాలి. ఎందుకంటే డిబేట్ యొక్క లెవెల్ జీటీవీలో కొంత బాగుంటదని వాళ్ళందరూ దాని వైపు. నేను ఎప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు సార్, నన్ను కాదు ఎవరిని డిస్టర్బ్ ఎవరు చేసుకోవాలి. మీరంటే నాకు చాలా గౌరవం. నేను అనేది ఏముందంటే ఈ సీనియర్లు ఇన్నిసార్లు పదవులు అనుభవించినారు కదా, పార్టీ కోసం ఎప్పుడు పనిచేస్తారు వీళ్ళు? అసలు ఆ టాపిక్ ఏం మాట్లాడారు ఎంతసేపు? ఇప్పుడు మొన్న కూడా హనుమంతరావు ట్రై చేసినాడు రాజ్యసభ సభ్యత్వం కోసం అని, పోయి ఢిల్లీలో తెచ్చుకుంటా, అట తెచ్చుకుంటా, ఇట తెచ్చుకున్నాడు. మరి అదే కమ్యూనిటీలో, అదే బ్యాక్వర్డ్ క్లాస్ లో, అదే మున్నూరు కాపులలోనో, అదే గౌడులనో, అదే వేరే వాళ్ళనో, అందులో ఒక యువకుడి పేరు చెప్పినాడా? లేదు. ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ ఉన్నాడు, ఆ పిల్లోడికి ఇస్తే ఎంత అగ్గి మీద కూకిలం అయినాడు. ఆయన కొడుకు రాజ్యసభ సభ్యుడు ఉండగా కూడా వేరే వాడికి రావద్దు, నాకే టికెట్ కావాలన్నాడు. అంటే ఈ సీనియర్లు ఎట్ట తయారన్నారంటే, మేము రాజులము, రాచరికము, మేము, మా పిల్లలు, మా మనమరాళ్ల దాకా మేం తప్ప వేరే ఎవ్వడు ఉండడానికి వీల్లేదు అనే అంత నీచానికి దిగజారుతా ఉన్నారు. అందుకే వాళ్ళకి ఏం వాల్యూ లేదమ్మా. ఏదో ఒట్టిగా సీనియర్ పెద్దవాళ్ళు వస్తుంటే రండి కూర్చోండి అని అంటున్నారు తప్ప ఏ నియోజకవర్గంలో ఎవరు ప్రభావం చూపడతారు చెప్పండి? మీ జానారెడ్డి అంత గొప్పగా చెప్పినారు, మా నోముల నరసయ్య ఒక దెబ్బ కొట్టి పారేసినాడు. మేము చెప్తున్నాం మీకు, వాళ్ళ నియోజకవర్గం సార్ ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు కూడా ఓడిపోయినారు. అట్లా అంటే వాళ్ళ సత్తా సామర్థ్యం ఏంటి అంటే ఏం లేదు. మొన్న కూడా ఒకవేళ వీళ్ళు పార్టీ జెండా లేకుంటే, పార్టీ టికెట్ లేకుంటే ఇండిపెండెంట్ గా వీళ్ళు ఏదో, నేను ఎప్పుడో జెడ్పీటీసీ గెలిచిన అంటే ఇప్పుడు గెలవమని చూద్దాం. పార్టీ టికెట్ పెట్టుకుంటేనే చిత్తుగా ఓడగొట్టలే కొడంగల్లో రేవంత్ రెడ్డిని. కాదు, రాజకీయాలు ఎప్పుడు కూడా సమాజాన్ని అర్థం చేసుకోగలగాలి. యూ షుడ్ రీడ్ ది టైమ్స్ ఆఫ్ ద డే అన్నారు మాకవెల్లి. ఇఫ్ యూ డోంట్ రీడ్ ది టైమ్స్ ఆఫ్ ద డే యూ విల్ నెవర్ షైన్ ఇన్ పబ్లిక్ లైఫ్ అన్నారు. తర్వాత ఎవరు కూడా ఏ మనిషి జీవితంలో ఒడిదుడుకలు లేకుండా ఉండవు. దయచేసి కొంత ఫిలాసఫికల్ గా కూడా ఆలోచించుకోవాలి. రాజకీయాల్లో మరీ ఇంత స్వార్థం పనికిరాదు. ఇది ఎవరికైనా, ఈవెన్ జానారెడ్డిని కూడా ఆనాడు నీ కొడుకు ఒక ఆయనకి నేను ఎంపీ టికెట్ ఇచ్చిన, ఎమ్మెల్యే ఇవ్వా అని అంటే అయిపోతుండే. కానీ రేవంత్ రెడ్డికి రాజకీయాలలో అవసరం అంటే, ఇది మాది, మేము 10 ఏళ్ల నుంచి మా రెడ్ల రాజకీయాలు తెరమరుగైనాయి కాబట్టి నేను ఈసారి బలమైన వాళ్లను, పవర్ఫుల్ ఉన్న వాళ్లను, ఇంకో 20 సంవత్సరాలు కాంగ్రెస్ లో రాజకీయం చేయగలిగిన యువ రెడ్లకే ఆయన టికెట్లు ఇచ్చినాడు. వేరే వాళ్ళని దగ్గర తీసినాడా? బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనారిటీలను చేసినాడా? ఇప్పుడు మహమ్మద్ అలీ షబ్బీర్ నాడు ఫర్ ఎగ్జాంపుల్, ఇన్నిసార్లు ఓడినాడు, గెలిచినాడు, మంత్రి అయినాడు, అదే నడవదు. పోనీ ఇంకో మైనారిటీ లీడర్ ఫలానా వాడికి టికెట్ ఇవ్వని చెప్తాడా? ఏదున్నా నాకే కావాలంటాడు. సో ఈ కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నాయకులంతా ఉత్త డంప్ యార్డ్ లో వారేయాల్సిన చెత్తమ్మ. దీన్ని రాజశేఖర రెడ్డి చాలా బాగా డీల్ చేసినాడు. రేవంత్ రెడ్డి ఈజ్ ఆల్సో లర్నింగ్ ది ఆర్ట్ ఆఫ్ థ్రోయింగ్ అవే. తర్వాత కాల చక్రం ఎప్పుడు కూడా ఎవరికి ఒకే రకమైన ప్రాధాన్యత ఎప్పుడు ఇవ్వదు. అంతెందుకమ్మా, మనం సజీవ సాక్షులుగా ఉన్న సూర్యచంద్రులే ఒక తీరుగా ఉండరు. అమావాస్య ఎదుర్కొంటారు, పౌర్ణమి ఎదుర్కొంటారు. నేను సూర్యుడు అంతే, మార్నింగ్ ఉన్నట్టు మధ్యాహ్నం ఉండడు, మధ్యాహ్నం ఉన్నట్టు ఈవినింగ్ ఉండడు, రాత్రి అయితే కుంకిపోతాడు. కాబట్టి కొంత ఫిలాసఫికల్ గా వయస్సు బట్టి కూడా మెచ్యూరిటీ రావాలి. ప్రజాసేవ ఎన్నడూ చేస్తారు వీళ్ళు. ఎంతసేపు వీళ్ళ పిల్లలు, వీళ్ళ మనుమలు, మునిమలవ దాంకనే ఉంటున్నారు తప్ప యువ నాయకత్వాన్ని ఆ పార్టీలో కూడా ఎదగనివ్వట్లేదు. కాంగ్రెస్ లో యువ నాయకత్వం లేదు. ఇప్పుడు అంత చెత్తగాళ్ళంతా జమైనారు. సార్ దయచేసి మీరు నా ముందే మా పార్టీ సీనియర్ లీడర్ డంపింగ్ యార్డ్లు అట్లా అనొద్దు సార్. లేదు సార్, అట్లా అనొద్దు. వాళ్ళు సీనియర్లు డెఫినెట్ గా పార్టీకి ఉండాలి. వాళ్ళ సజెషన్స్ ఇస్తారు పార్టీకి, వాళ్ళ అవసరం సార్. అది పార్టీ చూసుకుంటది. మీరు అట్లా అగౌరవపరచడం కరెక్ట్ గా. మీరు కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉంటే మీకు ఉండొచ్చు శరత్ సార్, కానీ మా సీనియర్లు మరీ డంపింగ్ యార్డ్ అనడం అయితే కరెక్ట్ కాదు సార్. అది మీరు విజ్ఞత గల ఏమనాలో సార్, కానీ దయచేసి అట్లా అనకండి సార్. మీరే అన్నారు. నువ్వు ఎంత విధేయత ప్రదర్శన రమ్యారావు గారు, మీరు యాదుకుంచుకోండి. మీరు ఎప్పుడన్నా ఎదురు తిరగకపోతే
మీరు రెబెలియస్ గా ఉండకపోతే జీవితంలో మీకు కాంగ్రెస్ లో ఎన్నడూ పదవి రాదు. కాంగ్రెస్ ఎప్పుడు కూడా గల్లాబట్టి బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళకే పదవులు ఇచ్చింది. చెన్నారెడ్డికి అన్ని అవకాశాలు ఎందుకు ఇచ్చినారో తెలుసా మీకు? డాక్టర్ చెన్నారెడ్డి హిమ్సెల్ఫ్ టోల్డ్ మీ వన్స్, నేను అడిగినాను ఒకసారి, సార్ మరి మీరు ఇన్నిసార్లు కాంగ్రెస్ లో మౌనంగా సఫర్ అయిన వాడు జీవితాంతం సఫర్ అవుతాడయ్యా. కాంగ్రెస్ ని ఎప్పుడైనా ఎదిరించేవాడికి, బెదిరించేవాడికే, బ్లాక్మెయిల్ చేసేవాడికి అవకాశాలు దొరుకుతాయన్నారు. తెలుసా మీకు ఈ విషయం? అంత పెద్ద వయోవృద్ధుడు, అంత పెద్ద కురువృద్ధుడు లాంటి నాయకుడు చెప్పిన వాటిని మీకు చెప్తున్నాను. అలాంటి అవసరం నాకు రాదు సార్. శరత్ సార్, అలాంటి అవసరం నాకు రాదు. నా పదవి నాకు పక్కాగా వస్తుంది సార్. డెఫినెట్ గా మీరు చూస్తారు కదా, మీరు చూస్తారు కదా సార్. ఐ కంగ్రాచులేట్ యూ. ఏదైనా ఇస్తారు. ఇప్పుడు ఆమెకి కాల్వ సుజాతకి నయా పైసలు లేని కార్పొరేషన్ కంపారిజన్ ఏంటి సార్ చెప్పండి? ఒకరితో కంపారిజన్ నయా పైసలు లేని కార్పొరేషన్ ఒకటి ఇస్తారమ్మా వట్టిగా, ఏదంటే పేరు పెట్టుకోవడానికి. మొన్న కాల్వ సుజాత ఆర్యవైశ్య కాన్ఫరెన్స్ చాలా పెద్దగా నిర్వహించారు. ఏం పైసలు ఇచ్చాడు అడగమండి. కార్పొరేషన్లు అన్నవి పైసలు ఏం రావు కానీ ఆర్యవైశ్య కాన్ఫరెన్స్ పెద్దగా పెట్టారు కదా మొన్న అంటారా? అంత అవుతుందేనండి. నయా పైసలు లేని రాచరికం అన్నాడు. ఇప్పుడు మనం ప్రైవేట్ కంపెనీలో చూడమా, మేనేజింగ్ డైరెక్టర్ అంటాడు, జీతం ఏంద్రా అంటే 20,000 అట్లా. అది పరిస్థితి అనమాట. అంత అవుతుంది సార్. ఇవ్వకుండా ఇవ్వలేదంటారు, ఇస్తే అట్లా అంటారు. అట్లా ఎట్లా సార్? అట్లా మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఇచ్చుకున్న పోస్ట్ ఎవరికైనా ఇతరులకు ఇస్తారా? ఒక బీసీకి ఇస్తారా? ఒక ఎస్సీకి ఇస్తారా? కాంగ్రెస్ లో సాధ్యమేనా? మీరు అదే మళ్ళా ఏ జగజీవన్ రామ్ కూతురు మీరా కుమార్ అన్న కావాలా, లేకపోతే ఇంకెవరన్నా కావాలి, సుశీల్ కుమార్ షిండే కూతురు ఆమె ప్రణీతి షిండే అన్న కావాలా? లేకపోతే మీకు ఎక్కడ ఎక్కడైనా లెగసీ అనేది ఉంటది కదా సార్? డెఫినెట్ ఉంటది కదా సార్. అది ఏ పార్టీలో అయినా ఉంటది కదా సార్. ఇప్పుడు ఏ పార్టీలో అయినా అది నడుస్తూనే ఉన్నది, ఉంటనే ఉన్నది. కానీ వాళ్ళకి డెఫినెట్ గా వస్తుంది సార్. ఒకసారి బీఆర్ఎస్ వెర్షన్ తీసుకుందాం. కురువా విజయ్ గారు జాయిన్ అయ్యారు. విజయ్ గారు నమస్కారం. ముందు నుంచే దీన్ని స్క్రిప్ట్ చేసినట్టున్నారు. జీవన్ రెడ్డితో 6 months గా టచ్ లో ఉండి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేసి చేయిస్తున్నారా? అలాంటిది ఏం లేదు భరత్ గారు. కాంగ్రెస్ పార్టీకి స్క్రిప్ట్ ఇచ్చేంత పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ లేదు. అవసరం అంత మించి లేదు. జీవన్ రెడ్డి గారు దాదాపుగా 42 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి తన కాంగ్రెస్ రాజకీయ ప్రస్థానాన్ని వీడి నిన్న రాజీనామా చేసిండు. రాజీనామా గల కారణాలు దాదాపుగా 20 మాసాలుగా వారు ప్రభుత్వంలో ఉండి పోరాటం చేస్తా ఉన్నాడు. తన సొంత కార్యకర్త సీనియర్ నాయకుడు గంగారెడ్డి గారిని, ఆయన అనుచరుని హత్య చేస్తే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే హత్య చేస్తే, కనీసం మంత్రులు గాని, ముఖ్యమంత్రి గారు గాని, లా అండ్ ఆర్డర్ హోంశాఖ నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి గారు కనీసం ఆ హత్య గురించి, కాంగ్రెస్ పార్టీ నాయకుడి హత్య గురించి కూడా విచారించలేదంటే ఇది సీనియర్లకు, తర్వాత కాంగ్రెస్ నిజమైనటువంటి కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేటువంటి గౌరవం ఏ పార్టీకి ఉంది ఇప్పుడు అర్థమైతా ఉంది. అదే మీ బీఆర్ఎస్ పార్టీ గనవడలేదేమో, ఏం చేయాలో ఏం జరగాలో. 42 సంవత్సరాల విధేయతకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బహుమానం ఏంటంటే జీవన్ రెడ్డి గారి యొక్క కన్నీటికి అవమానంతో బయటికి పంపడం. ఇది పొమ్మన లేక పొగబెట్టినట్టే. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2017 సంవత్సరంలో ఎండింగ్ లో కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినాడు. నిజంగా ఆయన అంత పెద్ద ప్రజానాయకుడు అయితే, ఆయన దగ్గర అంత ప్రజల మద్దతు ఉన్నట్లయితే కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావాల్సిన అవసరం లేకుంటుండే. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండి ఈ ప్రభుత్వం మీద కొట్లాడి ముఖ్యమంత్రి అయితే నిజంగా ఆయనకి ప్రజలు ఆయన పట్ల ఆయన వెనుక ఉన్నారని అనుకోవడానికి అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్ర గలటువంటి కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీలోకి వెళ్ళి ఈరోజు మొత్తం కూడా తొక్కుకుంటా వచ్చిన, ఇంత దూరం రాలే. మొన్న కూడా 3 రోజుల కింద శాసనసభలో కూడా తొక్కుకుంటా వచ్చిన తొక్కుతా ఉంటానంటే అది ప్రజలకు, కామన్ మ్యాన్ కి అర్థం కాదు. మాలాంటి వాళ్ళకి అర్థమవుతుంది. తొక్కుకుంటా పోతా అంటే నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ జెండాని మోసిన వారని, కష్టకాలంలో ఒక పార్టీకి అండగా ఉన్నటువంటి వాళ్ళని తొక్కుతూ ఈరోజు ఇటు దాకా వచ్చిండు. కాంగ్రెస్ పార్టీని మొత్తం తన జీవితాన్ని సర్వస్వంగా కోల్పోయినటువంటి నాయకులందరినీ కూడా తొక్కుంటూ వచ్చిండు. మీరు చూడండి, ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఉన్నారు. వాస్తవానికి 2022 జనవరి మాసంలో సోనియా గాంధీ గారు జీవన్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పిసిసి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత పిసిసి అధ్యక్షుడిగా సోనియా గాంధీ గారు అప్రూవల్ చేసిండు, నోట్ అప్రూవల్ చేసిండు. అప్పుడు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా
అప్పుడు రేవంత్ రెడ్డి గారు తన యొక్క వ్యవహారాన్ని నడిపి ఎన్నికల ముందు ప్రకటిస్తే కొంచెం పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటే ఎన్నికల తర్వాత ప్రకటించాడని చెప్పేసి తర్వాత ఏ రకంగా రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క పదవిని త్యజించిండో ప్రజలందరూ చూసిండు. ఇప్పుడు తన మంత్రివర్గంలో ఉన్నటువంటి సోదరులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా వారు కూడా మాట్లాడిండు. 50 కోట్లు పెట్టి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు, ఒక బ్లాక్ మెయిలర్ అని చెప్పేసి కోమటిరెడ్డి సోదరులు కూడా మాట్లాడారు పరిస్థితి. కాబట్టి వారు నిజంగా కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి సోదరులు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, జానారెడ్డి గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, మధు యాస్కి గౌడ్ గారు కావచ్చు, చాలా మంది మన్మంతరావు గారు కావచ్చు, చాలా మంది ఇప్పుడు మన రాజ్యసభ ఏం నరేందర్ రెడ్డి ఇచ్చారు. అసలు ఆయనకి ఏం అర్హత ఉందండి వాస్తవానికి చెప్పాలంటే? ఆయన చేసేదండి మా పార్టీ ఎవరికి ఏమి ఇచ్చుకోవాలి అనేది అర్హత లేదు అని చెప్పడానికి మీరెవరు? మా పార్టీ గురించి మీ పార్టీ చూసుకోండి, మా పార్టీ గురించి కాదు. రమ్యక్క, నేను గతంలో కాంగ్రెస్ పార్టీలో నా తర్వాత మీరు జూనియర్ కాంగ్రెస్ పార్టీ, నాకంటే మీరు జూనియర్ కాంగ్రెస్ పార్టీలో. నేను జూనియర్ గా నేను చాలా ఎక్కువ పని చేసిన. జూనియర్ అనే మాట మాట్లాడద్దు. ఇలా జూనియర్ సీనియర్లు కాదు, నా తర్వాత జూనియర్ గా నేను నీకంటే ఎక్కువ పని చేసిన తమ్ముడు. రాష్ట్రం అంతా పని చేసిన నువ్వు నా జూనియర్ నువ్వు అనాల్సిన అవసరం లేదు. తల్లి వినం మా తల్లి మాకంటే మీరు జూనియర్, మీకంటే జూనియర్ రేవంత్ రెడ్డి గారు. ఆ విషయం చెప్తుంటే మీరు అర్థం చేసుకుంటే మీరు ఆయనను వాస్తవానికి మీకంటే లేట్ గా వచ్చినటువంటి మహిళా సోదరులు చాలా మందికి టీడీపీ నుంచి జూనియర్ అయినా ఇప్పుడు అక్కడ ఎప్పుడు వచ్చావు కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నది దించాడు కదా బుల్లెట్ రేవంత్ రెడ్డి. అది ఇట్లనే తొక్కుకుంటా వస్తున్నట్టే ఇట్లనే అల్టిమేట్ గా కాంగ్రెస్ అవతల పార్టీ వాళ్ళని దొక్కుతా అన్నారు కానీ మా పార్టీలో కాదు. నువ్వు డైవర్ట్ చేయొద్దు విజయ్ డైవర్ట్ చేయొద్దు అట్లా తొక్కుడు అని. మా పార్టీలో ఉన్న వాళ్ళని మేమెందుకు దొక్కుతామండి? అవతల పార్టీ వాళ్ళని తొక్కుంటూ వచ్చిన సందర్భాలలో చెప్తున్నారు. దాన్ని మీరు వేరే డైవర్ట్ చేసి చెప్పడం ఏంది? రాజ్యసభ వినండి. ఇప్పుడు ప్రభుత్వ సలహాదారులో పాపం అరకారు వేణుగోపాలరావు గారిని ఆయన చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆయన కార్యకర్తగా మొదలుపెట్టి ఈ ఏఐసిసి దాకా ఇంత పెద్ద స్థాయికి ఎదిగినటువంటి నాయకుడు ఆయన. పాపం ఆయనకి అలాంటి వ్యక్తికి కన్సిడర్ చేయాల్సి ఉండే. లేదా ఇప్పుడు ఏఐసిసి సెక్రటరీ ఉన్నటువంటి కుసుమ్ కుమార్ గారు, వారు కూడా యూత్ కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్సీ యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చినారు. వారికన్నా రాజ్యసభ చేయాల్సి ఉండే. కాంగ్రెస్ పార్టీ కోసం తన జీవితాలనే త్యాగం చేసినటువంటి వాళ్ళని కాదని ఈ రోజు వేమ నరేంద్ర రెడ్డి గారికి ఇచ్చారంటే అర్థం చేసుకోండి. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని ఒక ఫ్రాంచైజీ లాగా నడుపుతా ఉన్నాడు. నేనేమంటుంటే రాహుల్ గాంధీ గారు విలువలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎక్కడున్నాయి రాహుల్ గాంధీ గారు? వారు మాట్లాడుతూ దేశంతో పట్టుకొని మహామత్ కి దుకాన్ అని చెప్పేసి మాట్లాడుతుండు. మరి ఈడ నఫరత్ కి దుకాన్ ఓపెన్ చేసిండు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈ రకంగా విద్వేషపూరితంగా రాష్ట్ర ప్రజలని కాంగ్రెస్ ఆడలేక మధ్యలో పోయినట్టు మాట్లాడతాము. ఇప్పుడు మీ పార్టీ నుంచి వచ్చిన మీ అధ్యక్షుని బిడ్డని మీ పార్టీ గుళ్ళ ఏం జరిగింది అనేది రోజు సీరియల్స్ లాగా చెప్తుంది. నువ్వు మా పార్టీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈయనకి ఇచ్చేది ఉండే, ఆయనకి ఇచ్చేది ఉండే, హరకర వేణుగోపాల్ అందరికి అన్ని రకాలుగా ఇస్తున్నారు. ప్రభుత్వ సలహాదారులు ఇచ్చారు. రేపు వాళ్ళు ఎమ్మెల్సీలు అవుతారు, మంత్రులు కూడా అవుతారు, అన్ని అవుతారు. మీరున్న పార్టీలో మీరు చక్కగా చూసుకోండి. మీ కుటుంబ సభ్యురాలు వచ్చే మీ భాగోతాలని రోజు మాట్లాడుతుంది. మీరు వేమ నరేందర్ రెడ్డి గారికి ఎందుకు ఇచ్చిండ్రు, వీళ్ళకి ఎందుకు ఇచ్చిండ్రు, వాళ్ళకి ఎందుకు ఇచ్చిన నువ్వు మాకు చెప్పడేంది తమ్ముడు? మీ పార్టీలో మీ పార్టీలో ఉన్న వాళ్ళ సీనియర్లను, మీ పార్టీలో మహిళలను మీరు ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ వాళ్ళకి ఇవ్వండి. మా పార్టీలో ఏం జరగాలో మాకు తెలుసు. అంటే మరి మా పార్టీ గురించి అంటుంటే నేనెందుకు మాట్లాడుతుంది? మరి అంటే మాట్లాడమనండి. ఇష్టం అడగోలుగా వీళ్ళకి ఇచ్చేది ఉండే, వాళ్ళకి ఇచ్చేది ఉండే అని అంటే వీళ్ళెవరండి డిసైడ్ చేయడానికి? ఆగుతున్నా దయచేసి కాంగ్రెస్ పార్టీ అంటే క్యాడర్ ఉన్న పార్టీగా గతంలో చర్చ ఉండేది. ఇప్పుడు ఏమైందండి? కాంగ్రెస్ పార్టీ అంటే కలర్లు మార్చేటువంటి పార్టీగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దేశంలో అవతరించేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి నేనేమంటే జీవన్ రెడ్డి గారికి కన్నీళ్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ తన పునాదులకే నీళ్లు చేసుకునేటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకు కన్నీళ్ళు వచ్చినాయి అంటే? పదవి ఉంటే పన్నీరు చల్లుకుంటారు, పదవి లేకుంటే కన్నీరు వస్తుందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే పదవే ముఖ్యమా మనిషికి? ఒక్క సంవత్సరం కూడా ఓపికగా ఉండలేరా? ఎప్పుడు పదవులలోనే ఉంటున్నారు కదా, ఎప్పుడు అవకాశం వచ్చింది కదా పార్టీ. అంటే పదవి ఉంటే పన్నీరు పెట్టా, పదవి లేకుండా కన్నీరా? రాజ్యాంగానికి తూట్లు పడుతుంది బీజేపీ పార్టీ అని మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి రాజ్యాంగానికి హననం చేస్తున్నటువంటి పరిస్థితిని ఎందుకు కళ్ళు కనిపిస్తలేదు రాహుల్ గాంధీ గారికి?
అన్ని కనిపిస్తున్నాయి, మీకు కనిపిస్తలేదు కానీ ప్రజలకు కనిపిస్తుంది, రాహుల్ గాంధీ గారికి కనిపిస్తున్నది. అందుకే మా ప్రభుత్వాన్ని మరి ఇప్పుడు మొన్న మున్సిపల్లో పంచాయతీలో మేము వచ్చినామా, ఎవరు వచ్చారు, ప్రజలు గమనిస్తున్నారు కదా, ప్రజలు చూస్తున్నారు కదా. రాహుల్ గాంధీ గారికి కనిపిస్తలేదు. విజయ్ గారు, నేను అనేది ఏంటంటే మీరు రమ్యారావు గారిని ఉద్దేశించి మాట్లాడకండి, నన్ను ఉద్దేశించి మాట్లాడండి. మాట్లాడితే ఇష్యూ ఉండదు. మీరు ఆమెతో మాట్లాడి ఆమెను ఆపమంటే ఎట్లా? మీరు రమ్యారావు గారిని ఉద్దేశించి కాకుండా లేదా రమ్యారావు గారి గురించి మాట్లాడట్లేదు, నేను కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నా. నేను అక్క గురించి మాట్లాడేది పెద్దోన్నా నేను. అందుకే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా రాజ్యాంగానికి తూట్లు పడుతుందని చెప్పేసి బీజేపీ అని చెప్పేసి మాట్లాడుతుండ్రు. మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో యాంటీ డిఫెక్షన్ లాకి రాజ్యాంగానికి తూట్లు పడుతున్నది ఎవరండి? ఈ రోజు నీ కాంగ్రెస్ పార్టీని, నీ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ నియమించుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కదండి ఈ రాజ్యాంగాన్ని ఈ రోజు హత్య చేస్తా ఉన్నారు, కూని చేస్తా ఉన్నారు. గతంలో ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు? ఎవరైనా పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు, మాట్లాడాడు. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి మాటల్ని ఎవరు, మీ నాయకుడు కూడా దళితుని ముఖ్యమంత్రి చేసిండ్రా? రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు? పార్టీ మారిన ఎమ్మెల్యేలని రాళ్లతో కొట్టి చంపన్నాడు. మరి ఈ రోజు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేసుకున్నటువంటి మిమ్మల్ని దేంతో కొట్టాలి? ప్రజలు చెప్పాలి కదా. మరియు కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో న్యాయపత్ర అనేటువంటి ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. 52వ రాజ్యాంగ 52nd యాంటీ డిఫెక్షన్ లాకి 52వ రాజ్యాంగ సవరణ చేసిండ్రు. దానికి సవరణలు చేసి ఇంకో దాన్ని పటిష్టంగా ఆ చట్టాన్ని మారుస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఇవాళ ఎందుకు ఆ రాజ్యాంగానికి తూట్లు పడుస్తా ఉంది? ఎందుకు ఈ రకంగా చేస్తా ఉంది? గతంలో ఇది జీవన్ రెడ్డి గారిని చూసుకున్నట్టుది. జీవన్ రెడ్డి గారి ప్రధాన అంశుడు గంగారెడ్డి చనిపోతే దాని మీద విచారణ లేదు. అదేవిధంగా పార్టీ మారిన ఇప్పుడు ఒక జీవన్ రెడ్డి ఇష్యూనే కాదు, ఇది తెలంగాణ అక్రాస్ ది తెలంగాణ వ్యాప్తంగా ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు పేరుకే మంత్రులు ఉన్నారు, వాళ్ళకి ఏం అధికారం ఉందండి? వారికి ఒక్కటంటే ఒక అధికారం ఉందా? మంత్రులు లేకుండా శాసనసభలో బిల్లులు ప్రవేశపెడతా ఉన్నారంటే అర్థం చేసుకోవాలి. ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు మంత్రులకు ఏ రకంగా గౌరవం ఇస్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఒకసారి భారతీయ జనతా పార్టీ ఒపీనియన్ తీసుకుందాం. నేనేమంటున్నంటే భరత్ గారు ఒక సెకండ్ అండి ప్లీజ్. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రమ్యక్క గారు కావచ్చు, మన నిన్నటి వరకు ఉన్న జీవన్ రెడ్డి గారు కావచ్చు, ఇంకెవరికైనా కానీ వారి అధిష్టానం ఢిల్లీలో ఉంటది. కానీ రేవంత్ రెడ్డి గారి అధిష్టానము అస్సిన ఢిల్లీతో పాటు అమరావతి కూడా ఆయన అధిష్టానం ఉంది. మరి ఆయన అమరావతిలో డిమాండ్ల మీద చర్చ జరుగుతూ ఉంటే తమ్ముడు విజయ్, మరి మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో సావాసం చేస్తున్నారా? మీరు కూడా చేస్తున్నారా లేదా? మీరు ఇష్టం ఉన్నట్టు అడ్డగోలు కావును ఢిల్లీలో ఉండని మా హైకమాండ్ ఢిల్లీ కాబట్టి మేము ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉంటాము. మీకు వచ్చిన బాధ ఏంది? మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వకంగా ఉండాలి కాబట్టి మేము అమరావతి గతంలో టాపిక్ డైవర్ట్ అవుతుంది. మ్యూట్ రమ్యారావు గారు కూడా ఒక్క నిమిషం. ప్రేమేందర్ రెడ్డి గారు, ఎస్ భారతీయ జనతా పార్టీ ఏంది ట్రై చేసింది, జీవన్ రెడ్డికి అన్నారు, వస్తున్నారా లేదా బీఆర్ఎస్ వెళ్తున్నారా? ఇప్పుడు అలాంటి ఏవైనా ఎవరైనా ఏదైనా పార్టీలో చేరినప్పుడు చేరినట్లు లెక్క. ఇప్పుడు కొన్ని విషయాల గురించి బయట మీడియాతో చర్చించడం వల్ల వచ్చే ఉపయోగాలు లేవు. కానీ ఒక్క విషయం మాత్రం నేను చెప్పగలుగుతాను, కాంగ్రెస్ పార్టీకి అయితే అది లాసే. తర్వాత జీవన్ రెడ్డి గారు ఏ పార్టీలో చేరుతారు, ఏం చేస్తారు అని వెయిట్ అండ్ సీ, దాన్ని చూద్దాం. మరి ఆయన ఆలోచన ప్రకారం ఆయన రేపు ఒక రకంగా ఏ పార్టీలో చేరినా కూడా ఆయన సిద్ధాంతాలతో రాజీ పడ్డట్టే, బీఆర్ఎస్ గాని మిగతా ఏదైనా కూడా. కాబట్టి ఆయన అనేక సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి మరి ఒక ఆలోచనతో పనిచేశాడు. ఆయన ఇప్పుడు ఉన్న ఒక ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, ఆయన నరేంద్ర మోడీ గారి విధానాలను కానీ భారతీయ జనతా పార్టీ విధానాలను ఏ మేరకు ఆయన అంగీకరించి ముందుకు వస్తాడని వెయిట్ అండ్ సీ, దానికి చూద్దాం. బట్ ఆయన అయితే సీనియర్ నాయకుడు, రాజకీయాల్లో చాలా సంవత్సరాల నుంచి ఒక లైన్ లో పనిచేస్తున్న ఒక వ్యక్తి. ఆయన కోల్పోవడం కాంగ్రెస్ పార్టీకి అయితే నష్టం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఓకే. సో థ్యాంక్ యూ. చర్చ ముగించాల్సిన సమయం ఆసనమైంది. థ్యాంక్ యూ
కురువా విజయ్ గారు, కలకుంట్ల రమ్యారావు గారు, ప్రేమేందర్ రెడ్డి గారు, అడ్వకేట్ శరత్ గారు. సో మొత్తాన్ని జీవన్ రెడ్డిది అయితే క్లారిటీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అయితే వేడుతున్నారు. బీఆర్ఎస్లో అతి త్వరలో జాయిన్ అవుతారు. మేబీ ఏప్రిల్ 10th కావచ్చు అంటారు. చూద్దాం. ఒక 4-5 రోజుల్లోనే కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు వెళ్ళి జగిత్యాల వెళ్ళి ఆయన ఇన్వైట్ చేస్తారు అని చెప్తున్నారు. ఆ తర్వాత కేసీఆర్ సమక్షంలో జాయిన్ అవుతారంటారు. ఏదేమైనా 42 సంవత్సరాలుగా ఉన్న ఒక పార్టీ వ్యక్తి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేయడం కొంత అయినా కాంగ్రెస్ పార్టీకి దెబ్బే. బట్ అది బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అవుతుందా లేదా, ఎంతమేరకు ఆయన ఎక్స్పీరియన్స్ని బీఆర్ఎస్ యూజ్ చేసుకుంటుంది అన్నది రాబోయే రోజుల్లో తేలుతుంది. ఇది వాళ్ళ DNA.